తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కొత్త చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సచివాలయంలో కొత్త చీరల కలర్ డిజైన్ల ఎంపికపై అంగన్వాడీల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక అంగన్వాడీలకు మంత్రి సీతక్క చీరలు చూపించి గతంలోనే అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా గురువారం తుది చీరలు ఎంపిక చేశారు. ఇక సచివాలయంలోని మంత్రి సీతక్క ఛాంబర్లో మంత్రి సీతక్కకు పలు రకాల చీరలు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ అలాగే డైరెక్టర్ కాంతి వెసిలి సిబ్బంది చూపించారు. అనంతరం చీరలకు సంబంధించి అధికారులకు సీతక్క పలు సూచనలు కూడా చేసి ఫైనల్ చేశారు. గతంలో ఇచ్చిన చీరల కన్నా నాణ్యమైనవి ఇవ్వాలని, కలర్ డిజైన్లో పలు మార్పులు చేయాలని కూడా సూచించారు సీతక్క. అందరి అభిప్రాయాల మేరకే కొత్త చీరలు త్వరలోనే పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు సీతక్క. ఇక అంతకుముందు సచివాలయంలో మంత్రి సీతక్కను అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కలిశారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు ఇచ్చిన హామీలపై చర్చించి వేతనాలు 18,000 రూపాయలకు పెంచాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతో పాటుగా కొత్త జీవోని ఇవ్వాలని కూడా కోరారు. మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీ టీచర్లు అయిన వారికి 7 నెలలుగా బకాయిలు వేతనాలు చెల్లించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించినటువంటి సిబ్బంది అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ ఆయాలు హర్షం వ్యక్తం చేశారు.